చివరి రైలు. వర్షం పడుతున్న ఒక రాత్రి. రైల్వే స్టేషన్లో ఒంటరిగా నిలబడి ఉన్నాడు అర్జున్. చేతిలో ఒక చిన్న బ్యాగ్, జేబులో ఒక పాత ఫోన్, గుండెల్లో మాత్రం ఒక అమ్మాయి జ్ఞాపకం. ఆ అమ్మాయి పేరు మేఘన. అర్జున్ మేఘనాను మొదటిసారి చూసింది ఇదే స్టేషన్లో. ఆ రోజు మేఘన టికెట్ కోసం తొందరగా పరుగెత్తుకుంటూ వచ్చి అర్జున్ను ఢీకొట్టింది. సారీ అని మేఘన చెప్పింది. అర్జున్ నవ్వుతూ, పర్లేదు, కాని మీ సారీ చాలా తొందరగా వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో అన్నాడు. మేఘన నవ్వి, నాకు తెలియదు, కాని ఈ రైలు మిస్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళలేను అంది. ఆ మాటతో మొదలైన పరిచయం రోజులు గడిచే కొద్దీ ప్రేమగా మారింది. ప్రతి సాయంత్రం ఇద్దరూ అదే స్టేషన్లో కలుసుకునేవారు. మేఘన తన రోజు మొత్తం అర్జున్కి చెప్పేది. అర్జున్ మాత్రం ఆమె మాటలు వింటూ ఉండేవాడు. ఒకరోజు మేఘన అడిగింది, నన్ను ఇంతగా ఎందుకు చూస్తావు? అర్జున్ మెల్లగా నవ్వి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మేఘన కళ్ళలో నీళ్లు వచ్చాయి. అర్జున్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ రోజు ఇద్దరూ తమ ప్రేమను చెప్పుకున్నారా? కాని వారి ప్రేమకు ఒక సమస్య ఉంది. మేఘన కుటుంబం చాలా ధనవంతులు. అర్జున్ మాత్రం సాధారణ కుటుంబానికి చెందినవాడు. మేఘన తండ్రి ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెను హైదరాబాదుకు పంపించాలని నిర్ణయించాడు. వెళ్లే ముందు మేఘన అర్జున్ను చివరిసారి కలిసింది. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే రేపు రాత్రి 9 గంటలకు ఇదే స్టేషన్కి రా. అర్జున్, తప్పకుండా వస్తాను. మేఘన వెళ్ళిపోయింది. మరుసటి రోజు రాత్రి 9 గంటలు. అర్జున్ స్టేషన్కి వచ్చాడు. 9:10, 9:30 తెక్కాను. మేఘన రాలేదు. చివరి రైలు కూడా వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. అప్పుడే అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను మర్చిపో అర్జున్, నేను ఇక నీ జీవితంలోకి తిరిగిరాను. అర్జున్ గుండె పగిలిపోయింది. అతను ఎన్నిసార్లు కాల్ చేసినా మేఘన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. రోజులు నెలలయ్యాయి. అర్జున్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు. కాని మేఘనాను మాత్రం మర్చిపోలేకపోయాడు. 3 సంవత్సరాల తర్వాత ఒకరోజు అదే రైల్వే స్టేషన్లో అర్జున్ నిలబడి ఉన్నాడు. అప్పుడే వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. అర్జున్! అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అది మేఘన. కాని ఆమె చేతిలో ఒక చిన్న పాప ఉంది. అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేఘనా, నువ్వు పెళ్లి చేసుకున్నావా? మేఘన తల ఊపింది. అవును. అర్జున్ నవ్వడానికి ప్రయత్నించాడు. సంతోషంగా ఉన్నావా? మేఘన కళ్ళలో కన్నీళ్ళు. లేదు. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు మేఘన చెప్పింది, ఆ రోజు నేను నీ దగ్గరకు రాలేదు. ఎందుకంటే నాన్న నన్ను బలవంతంగా పెళ్లి చేశారు. కాని పెళ్లి అయిన 10 నెలలకే నా భర్త చనిపోయాడు. అర్జున్ మౌనంగా ఉన్నాడు. మేఘన తన పక్కనున్న పాప వైపు చూసి చెప్పింది, ఇది నా కూతురు కాదు అర్జున్. అర్జున్ ఆశ్చర్యపోయాడు. మరి? మేఘన కన్నీళ్లతో నవ్వింది. నీ కూతురు. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఏంటి మేఘన? ఆ రోజు నేను వెళ్లే ముందు నువ్వు తండ్రి కాబోతున్నావని చెప్పాలని అనుకున్నాను. కాని నాన్న నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు. అర్జున్ ఆ చిన్న పాపను దగ్గరకు తీసుకున్నాడు. పాప అతని చేతిని పట్టుకుంది. 3 సంవత్సరాలుగా తన గుండెల్లో దాచుకున్న ప్రేమ ఒక్క క్షణంలో తన ముందుకు తిరిగి వచ్చింది. మేఘన మెల్లగా అడిగింది, ఇప్పటికైనా నన్ను క్షమిస్తావా? అర్జున్ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, నిన్ను నేను ఎప్పుడూ ద్వేషించలేదు మేఘన. ఎందుకంటే నిజమైన ప్రేమలో దూరముంటుంది, కాని మరచిపోవడం ఉండదు. ఆ రాత్రి అదే స్టేషన్లో 3 సంవత్సరాల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రేమికులు మళ్లీ కలిశారు. చివరి రైలు వెళ్ళిపోయింది, కాని వారి జీవితంలో మాత్రం కొత్త ప్రయాణం మొదలైంది. చివరి మాట, మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి మన జీవితంలో లేకపోయినా ఆ ప్రేమ మన హృదయంలో ఎప్పటికీ ఉంటుంది. కొన్ని ప్రేమకథలు ముగియవు, అవి కేవలం కొంతకాలం